గత నెల 3వ తేదీన కరీంనగర్ నడిబొడ్డున కలిగినటువంటి పిఎంజే జ్యువెలరీలో 5గురు సాయుధులైనటువంటి దుండగులు ప్రవేశించి నగలు చోరీ చేశారు. అప్పటికే నలుగురిని గాయపరిచారు, తూటాలు పేల్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుట్ర వెనుక ఈ రెక్కి నిర్వహించారు. ఇదంతా కూడా మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్, బీహార్లోని పూర్ణియా జిల్లా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. పూర్ణియా జైలు నుంచి అధికారులు తీసుకురావడం జరిగింది. కరీంనగర్ అధికారులు పీటీ వారెంట్పై తీసుకొచ్చారు, కరీంనగర్ జైల్లో ఉంచారు. అలాగే మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత కస్టడీలో ఆయనను విచారణ చేస్తుంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ ఆపరేట్ చేస్తాడు ఆయనకు, అందుకే ది గోల్డెన్ థీఫ్ అనేటువంటి పేరు వచ్చేసింది. దాదాపు 10 రాష్ట్రాలకు పైగా నెట్వర్క్ ఉంది. 50 కేసుల వరకు ఉన్నాయి. మర్డర్ కేసులు, రాబరీస్ అన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. జైల్లో నుంచే మొత్తం నెట్వర్క్ నడిపిస్తారు. అటువంటి కరడుగట్టినటువంటి నేరస్తుని విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ ఏం జరుగుతుంది, ఎప్పటివరకు రికవర్ అవుతుంది? ఎత్తుకెళ్ళినటువంటి సొత్తును బెంగాల్లో విక్రయించినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి మళ్ళీ రికవరీ అవుతుందా లేదా? మిగతా మొత్తం 13 మంది నిందితులుగా చేర్చారు. 13 మందిలో ఇప్పటివరకు కేవలం 3గురిని జైలుకు పంపించడం జరిగింది. 4వ వ్యక్తిగా సుబోధ్ సింగ్, ఆయనే కింగ్ పిన్. దీనిలో ఆయనను మాత్రమే విచారణ జరుపుతున్నారు. మిగతా వాళ్ళ దగ్గర పెద్దగా ఏమీ సరి అయినటువంటి సోర్స్ లభించట్లేదు. కాబట్టి ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయనే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎక్కడెక్కడ చేశారు, ఎట్లా చేశారు, దీనిపైన ధర్మపురి అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ లాడ్జిల్లో సైతం వారు కొద్ది రోజులు ఉన్నట్టుగా మనకు సీసీ కెమెరాలు వచ్చింది. దొరికిన వాళ్ళు సైతం అంగీకరించడం జరిగింది. ఆ బైక్ అక్కడే పడేశారు. అది కూడా చోరీ చేసినటువంటి బైకు. ఆ బైకుకు ఉన్నటువంటి నెంబర్, కార్ నెంబర్, హైదరాబాద్కి సంబంధించినటువంటి కార్ నెంబర్, అది డమ్మీ నెంబర్. ఆ తర్వాత ఇవన్నీ కూడా పక్కాగా ఫేక్. వీళ్ళందరికీ సిమ్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులతో ఇవ్వడం జరిగింది. సిమ్ కార్డులు అందజేసినటువంటి వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఖాకీ సినిమాను తలపించే విధంగా కొనసాగినటువంటి ఈ రెక్కి నిర్వహించి దోపిడీ చేయడం అనేది సంచలనంగా మారింది. దీనిపైన ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ విక్రయించారు, మళ్ళీ రికవర్ అవుతుందా లేదా అనేటువంటి చర్చ మాత్రం విపరీతంగా నడుస్తుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.